డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు ముఖ్యంగా సబ్సిడీ పొందేవారికి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ప్రతి ఏటా మార్చి 31వ తేదీలోపు ఈ కేవైసీ సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే సబ్సిడీ పథకాలు నిలిపివేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎల్పీజీ సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇది ప్రతి గృహ వినియోగదారుడికి వర్తిస్తుంది. ఈ ప్రక్రియ చేయించకపోయినా గ్యాస్ సరఫరా ఆగదు, కానీ సబ్సిడీ మాత్రం ఆగుతుంది. వినియోగదారులు తమ కంపెనీ ఆధారంగా ఇండియన్ ఆయిల్ కావచ్చు, హెచ్పీ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఈ బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేయించుకోవచ్చు. అలాగే సమీప గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో లేదా సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఈ 3 మార్గాల ద్వారా అందించే సేవలు పూర్తిగా ఉచితం. ప్రతి సంవత్సరం గరిష్టంగా 9 ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే 8వ, 9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాలి. ధృవీకరణ ఆలస్యమైతే ఆ సబ్సిడీని తాత్కాలికంగా నిలిపివేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేవైసీని మార్చి 31 లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వినియోగదారులు. ఆ సబ్సిడీని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలా చేయకపోతే. అయితే గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే నిలిపివేసిన సబ్సిడీ మొత్తాన్ని తిరిగి జమ చేస్తారని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. సబ్సిడీ ఈ కేవైసీ ప్రక్రియ, బయోమెట్రిక్ ధృవీకరణ పద్ధతులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వినియోగదారులు అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి గ్యాస్పై సబ్సిడీ పొందుతున్న వారు వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.